అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. కాయిన్స్‌తో అమ్మవారిని ఎన్ని రకాలుగా అలంకరించుకోవచ్చో ఇప్పుడు చూద్దామండి. ముందుగా చిన్న ప్లాస్టర్ తీసుకొని ఒక్కో కాయిన్ వరుసగా పెట్టుకోవాలి. మనకెంత పొడవు కావాలో అంత చూసుకొని పెట్టుకోవాలండి. ఇక్కడ మీరు ఏ కాయిన్స్ అయినా వాడొచ్చండి. ఇక్కడ నేను 1 రూపీ కాయిన్స్ వాడుతున్నాను. కాయిన్స్ ఊడిపోకుండా పైనుండి ప్లాస్టర్ వేసుకొని అంటించుకోవాలి. ఇలాగే ఇంకోటి కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు లాకెట్ కోసం ఒక పెద్ద ప్లాస్టర్ తీసుకొని ఫ్లవర్ షేప్లో కాయిన్స్ పెట్టుకోవాలి. కాయిన్స్ పై నుండి కూడా ప్లాస్టర్ వేసుకోవాలండి. ఎక్స్ట్రా ప్లాస్టర్ ఏదైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లాస్టర్ తీసుకొని అన్నీ వాటికి అంటించుకొని కాయిన్స్ కదలకుండా పైనుండి కూడా ప్లాస్టర్ వేసుకొని ఒక దండలాగా తయారు చేసుకోవాలి. అంతేనండి, కాసుల మాల రెడీ అయిపోయినట్టే. ముందుగా ఒక బౌల్లో వత్తులు తీసుకోవాలి. వత్తులతో పాటు కాయిన్స్ కూడా తీసుకోవాలి. ఒక పెద్ద ప్లాస్టర్ తీసుకొని ప్లాస్టర్ పైన వత్తులను రెండుగా అంటించుకోవాలి. వత్తుల చివర్లో కాయిన్స్ కూడా పెట్టుకోవాలి. ఎంత పొడవు కావాలో చూసుకొని అన్నీ అంటించుకోవాలి. వాటిపై నుండి మరో ప్లాస్టర్ని కూడా అంటించుకొని ఊడిపోకుండా కాయిన్స్ పైన ప్రెస్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇంకో వరుస కూడా రెడీ చేసుకోవాలి. లాకెట్ కోసం ఇంకొక ప్లాస్టర్ తీసుకొని వత్తులను ఫ్లవర్ లాగా పెట్టుకొని మధ్యలో కాయిన్ పెట్టి పైనుండి క్లోజ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ప్లాస్టర్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న అన్నిటినీ దండలాగా తయారు చేసుకోవాలండి. కాయిన్స్కి గంధం కుంకుమతో బొట్లు పెట్టుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్కి డబల్ ప్లాస్టర్తో కాయిన్స్ని ఒక్కొక్కటిగా ఒక వరుసగా అంటించుకోవాలి. బౌల్ మొత్తానికి ఎన్ని వరుసలు వస్తే అన్ని అంటించుకోవాలండి. ఇక్కడ బౌల్ బదులు కొబ్బరి చిప్ప కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని డబ్బులను ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ అరేంజ్ చేసుకోవాలి. వాటి మధ్యలో కాయిన్స్తో లోటస్ ఫ్లవర్ లాగా అరేంజ్ చేసుకోవాలి. ముందుగా రెడీ చేసుకున్న బౌల్లో బియ్యం పోసుకొని మధ్యలో పెట్టుకొని ఇందులో అమ్మవారి విగ్రహం పెట్టుకోవాలి. ఇది చూడడానికి లోటస్ లాగా కనిపిస్తుంది. ఒక లేస్ తీసుకోవాలి. ఒక పెద్ద ప్లాస్టర్ తీసుకొని ఒకవైపు లేస్ అంటించుకోవాలి. ఇంకొక వైపు కాయిన్స్ అంటించుకోవాలి. ఇక్కడ నేను 5 రూపీ కాయిన్స్ తీసుకున్నానండి. చూడడానికి గోల్డ్ దానిలా కనిపిస్తుందని. మనకెంత పొడవు కావాలో అంత పొడవు కాయిన్స్ అంటించుకున్నాక మిగిలిన ప్లాస్టర్ని కాయిన్స్ పైకి మర్చుకోవాలి. ఇలానే ఇంకొకటి కూడా తయారు చేసుకోవాలి. ఇప్పుడు లాకెట్ కోసం ఒక ప్లాస్టర్ తీసుకొని ఒక 3 కాయిన్స్ని పెట్టుకొని ఎక్స్ట్రా ప్లాస్టర్ ఏదైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిపి ఒక దండలాగా తయారు చేసుకోవాలండి. అంతేనండి, అమ్మవారికి కాసుల మాల రెడీ అయిపోయింది. ఇక్కడ నేను 16 బ్యాంగిల్స్ తీసుకున్నాను. రెండు గాజులను కలిపి దారంతో ముడి వేసుకోవాలి. కొంచెం గట్టిగానే ముడి వేసుకోవాలండి.
ఇలానే అన్నీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని ఒక ఫ్లవర్ లాగా వచ్చేలాగా చేసుకోవాలి. ఇది దారంతో అయినా ముడి వేసుకోవచ్చు, లేదంటే ఫెవికాల్తో అయినా కూడా అంటించుకోవచ్చు. ఇప్పుడు దండ కోసం మిగిలినవి కూడా అన్నీ ఒక్కొక్కటిగా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ముడులు కనిపించకుండా మధ్య మధ్యలో డబుల్ ప్లాస్టర్ పెట్టుకొని వాటిపై నుండి కాయిన్స్ అంటించుకోవాలి. కాయిన్స్కి గంధం కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. అంతేనండి, అమ్మవారికి మాల రెడీ అయిపోయినట్టే. కాయిన్స్ మరియు గాజులతో మాల రెడీ అయిపోయింది. ఒక చిన్న ప్లాస్టర్ తీసుకొని దానికి 6 కాయిన్స్ విడివిడిగా పెట్టుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఒక చిన్న గురిగి తీసుకోవాలండి. ఒక బౌల్ నిండుగా కాయిన్స్ తీసుకోవాలి. గురిగి పెట్టుకోవడానికి ఒక మాణిక్యం తీసుకొని గురిగిని దానిపై పెట్టుకోవాలి. ఆ గురిగిలో నుండి కాయిన్స్ పడుతున్నట్లుగా పెట్టుకొని గురిగి లోపల ఇంకా కొన్ని కాయిన్స్ కూడా వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టుకోవాలండి. గురిగిలో నుండి కాయిన్స్ పడుతున్నట్లుగా ఉంటుంది. చూడడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్లాస్టర్ తీసుకొని కాయిన్స్ ఒకదానిపైన ఒకటి వస్తున్నట్లుగా పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 రూపీ కాయిన్స్ తీసుకున్నాను. మీకు ఎంత పొడవు కావాలో అంత పొడవు చూసుకొని పెట్టాలి. మిగిలిన ప్లాస్టర్ కాయిన్స్ పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలానే ఇంకొక వరుస కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు లాకెట్ కోసం ఇంకొక ప్లాస్టర్ తీసుకొని ఒక 3 కాయిన్స్ పెట్టుకొని ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నవి అన్నీ కలిపి దండలాగా రెడీ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా మిగిలిన ప్లాస్టర్ కట్ చేసుకోవాలి. అంతేనండి, ఆ కాయిన్స్ మళ్ళీ రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.